అలాగే ప్రేమాస్పదులైనటువంటి భర్తలను పొందినటువంటి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏవో 4 మాటలు మీతో మాట్లాడాలనిపిస్తోంది. ఎందుకంటే కొంచెం సంతోషంలోనే ఉన్నాను. సాయి దేవుడి వల్ల, భగవంతుడి వల్ల బంధాలన్నీ విడిపోయాయి కాబట్టి హాయిగా ఒకదాన్ని నాకు నచ్చినటువంటి నా ఆధ్యాత్మికంలోకి నేను వెళ్ళిపోవచ్చు. దేనికి దుఃఖపడవలసిన అవసరం నాకు లేదు అని భగవంతుడు ఇటీవలే నిరూపించాడు. కాబట్టి ఆ సంతోషంలో కొంచెం మీతో పాలు పంచుకుందామని నేను వస్తూ ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. స్త్రీలు గౌరవింపబడిన చోట స్త్రీలు ఉంటారు, దేవతలు ఉంటారు. స్త్రీకి గౌరవం లేని చోట స్త్రీ కూడా ఉండదు. ఇది మనకి చరిత్ర వల్ల తెలుస్తూ ఉన్నటువంటిది. స్త్రీ అంటే అల్ప సంతోషి, ప్రేమాస్పదురా, అది అమృత వంటి హృదయం ఉన్నటువంటి స్త్రీలే ఉంటారు ఎక్కువ శాతం. ఒకవేళ కఠినంగా ఉన్నారు అంటే పరిస్థితుల వల్ల అలా ఉంటారు, కానీ స్వతసిద్ధంగా స్త్రీ దయా స్వభావం కలిగినటువంటిది. సంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుని భర్తతోటి 100 ఏళ్ళు బతుకుతున్నటువంటి కోటాను కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఏ స్త్రీ కూడా బయటికి రావాలనుకోదు. ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు. ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుంది. ఏం చేస్తుంది? స్త్రీ జీవితం చాలా విలువైనటువంటి. తండ్రి, భర్త, కొడుకు కాపాడాలి. వాళ్ళ సంరక్షణలో స్త్రీ ఉంటుంది. విద్యావంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు. అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థను దాటి ముందుకి పోదు. ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏవో నచ్చిన భర్త ఉండాలి, ఇష్టం పెళ్ళిన పెళ్లి చేసుకుని అమ్మా నీకు నచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా, వాళ్ళే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు. వేరే సంగతి. మా కాలంలో అడగడానికి లేదు. మేము ఏం చేస్తే అదే నోరు ముసుగు చేసుకోవాలనేవాడు. అలాగే కట్టుబడి వాడు ఎటువంటి వాడైనా బతికారు. కాలం కొంచెం మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు, ఒక అందమైనటువంటి వాడు, ఒక భర్త ఉండాలి, ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది. అంతకంటే ఏమీ అడగదు, కోట్లు అడగదు. కానీ ఆ ప్రేమే దొరకకపోతే స్త్రీ ఏం చేస్తుంది? చిన్న చిన్న సరదాలు కూర్చుని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలంటుంది. నువ్వు తాగాక నేను తాగుతావు, నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా? పిల్లలతో కలిసి భోజనం చేయాలని ఉంటుంది. ఏనాడు ఆ సరదా తీరదు. బండి మీద వెళ్ళాలని ఉంటుంది. అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు. ఎక్కడికో సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది. లేవు అక్కడ, అటువంటివి ఏమీ లేవు. స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి? 10ంటికి తలబోటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు ముందు చూసుకోవాలి కదా. లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా, నీకు బండి కొనిచ్చింది ఎందుకు? వెళ్ళి తెచ్చుకుంటే 10ంటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతుంటే ఫాలో అయితే అనుభవించు. ఈ భర్త ఎందుకండి? వీడు భర్త. ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో. ఎందుకు? చీర కొనిస్తాడు ఎవడైనా, ఓ నగ కొనిస్తాడు. ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా, నువ్వు రక్షించుకో. భర్త అంటే భరించువాడు, రక్షించేవాడు. ఎందుకు ఇంకా అలా ఎవడ బతుకులో వాడు బతికేదానికి సంసారం ఎందుకు? ఇటువంటి సంసారంలోని విరక్తి వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం. ఒక్కొక్కడు పేలిపోతున్నాడు. నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. మహాపండితులు నాకు తెలుసు, మహానుభావులు నాకు తెలుసు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు. ఒక్క మాట మాట్లాడట్లేదండి. కాకినాడే కాదు, ఆంధ్ర తెలంగాణ దేశాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళకి నేను కూడా తెలుసు. కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. అది వాళ్ళ సంస్కారం.
ఇప్పుడు కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి చూశారు. వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇలా కదా అలా కదా వెళ్ళిపోయావు కదా అంటే, పోతానయ్యా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడవి? భయపడడానికి ఏం లేదు, ఇక్కడ ప్రేమ లేదు. నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో, ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంట మొహం అంటాడు. ఇలాంటి పదాలు నేను అనుకోడు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. పెంటమో అని నాదేనా? ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం. నగలు అడిగామో పట్టు చీరలు అడిగాము, ఆ మాత్రం ప్రేమ చూపించలే. ఎందుకో తెలుసా? ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటుంది, మీద చేయేస్తుంది, అది భయం. మన సమర్థత మీద అంత భయం. సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు. రోజు తిట్టడానికి, భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసారా ప్రపంచంలో? ఎక్కడే ఉన్నాడు అటువంటి మొహమా? అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే, ఆలోచిస్తే మనస్తత్వం, సైకాలజీ ఏంటంటే, కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం. అందువల్ల నిరంతరం తిట్లే. అయ్యో, ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేక్ చేయాలంటే నాకు చేయడం వచ్చు కదా అంటే, నేను రాసిన 100 పాటలు నువ్వు వరుసగా అప్పచెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు. పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి? డబ్బులు లేవా? మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో కొన్నాడు ఉద్యోగం పని మీద ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడొచ్చి వస్తూ మాట్లాడుతుంది. ఉంటే ఏంటండి విశేషాలు, చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే, చస్తున్నానండి బాబు, ఆ మొహం చూసి విసుగొచ్చేస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్కబెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయన కాఫీ, టిఫిన్, భోజనాలు అన్నీ బాల్కనీలోనే. పొద్దున పోయి ఆఫీసుకు సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. 24 hours నా ముందే కూర్చుంటున్నాడు. వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది, నాకు ప్రేమ రావట్లేదు, విసుగొచ్చేస్తుంది ఆ మొహం చూస్తే అనేది. ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు. పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు? అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు, పాపం మంచివాడే. కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లు దాటిపోదు, సంసారాన్ని వదిలిపోదు. ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదు? మహానుభావులు, గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు. భార్య మాట వింటాడు అంటే వినచ్చండి, తప్పలేదు. భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే ఏంది? ఇద్దరు కలిసే కదా సంసారం. ఇదేదో లోగొట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం, ఎంత కర్మ అది. కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు పోయావో అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు. పోయాను, నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు. పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు? వీడు భర్త నుంచి ఒక రక్షణ కావాలండి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆత్మీయత కావాలి, ఒక అనుబంధం కావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలిపెడదు. ఇక్కడ అన్నీ అసమర్థతే. ఏ సరదా తీరే అవకాశమే లేదు, కాసేపు మాట్లాడే అవకాశమే లేదు. ఎంతసేపు నేను, నా బతుకు, నా జీవితం, నా ఫ్యూచర్. మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్ళి చేసుకుని రెక్కలు వస్తే వాళ్ళే ఎదిరిపోతారు. ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయేదాకా సేవ చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సమర్థత లేదు, ఒక ఆనందం లేదు, ఒక అనుబంధం లేదు. ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది. వచ్చేసాను. ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి. వచ్చాను, నాకు నచ్చిన వాడితో వచ్చాను. నేను ఎలా బతుకుతున్నాను రేపో ఎల్లుండో ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఎవరితో బతుకుతున్నానో చూపిస్తాను. తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు. సన్నాసులు పెడుతున్నారు, ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు. ఎవడి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా. స్త్రీలు చాలామంది సంస్కారవంతులు, ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాషులు ఉన్నారు, కానీ చాలామంది ఎవ్వరు టచ్ చేయట్లేదు. నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు, చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళకి శతాధిక వందనాలు. ఈ కాలం అమ్మాయిలకి నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏంటంటే, అమ్మ, పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి. తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది.
మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే గెంటేస్తాడు. వాల్యూస్ ఉండవు అక్కడ. 10 మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ. ఓ దండేస్తే పెళ్ళి అవుతుందా? అది మాయలో చేసినటువంటిది ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం, దగ, కుట్ర. నమ్మిన దానికి చేసింది ఏంటి? ఏ అనుబంధం లేదు, ఏమీ లేదు. ఇంత దానికి ఎందుకు? పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు? ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు, చేతకాంతనం ఉన్నప్పుడు, చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది. లేనప్పుడు వెళ్ళిపోతుంది. ఇది తప్ప ఒప్ప నా స్వేచ్ఛ నాకుంది, నేను మాట్లాడుతున్నది అది. ఏమీ లేదు అక్కడ. ఎంతకాలం ఉండాలి? 20 సంవత్సరాల్లో చూస్తుంది ఏమీ లేదు. చీచా, ఇది నా జీవితం కాదు. 10-12 ఏళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది. ఇచ్చేసాను, వచ్చేసాను. నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చాను. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. మీరెవరు నన్ను అడగడానికి? ఎవరైనా మీరు పోషిస్తున్నారా? కష్టం సుఖం అడిగారా? నిన్న మొన్నటితోటి ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది. హాయిగా, సుఖంగా, స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు, నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు, నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకచ్చు. సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషలో మాట్లాడారు. కానీ కొన్ని పిచ్చి డ్యాష్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు. భయంతో నేను ఎక్కడికి, నాకు భయమే తెలియదు. అవును, నా ఇష్టం వచ్చినట్టు ఉన్నా. నీకు దమ్ముంటే నా ఇంటికి రా, నాతో మాట్లాడు. స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు. సామాన్యమైంది కాదు స్త్రీ. తెలుసునా? భద్రకాళి. ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి 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 ఉంటుంది. సర్వీస్ చేస్తుంది. కాదు, ఎంతకాలం ఉంటుంది? వెళ్ళిపోతుంది బయటికి. ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు. కానీ ఎప్పుడు బాధలు మొదటి వాడికే. రెండో వాడికి చాలా ప్రేమలు ఉంటాయి, ఎందుకంటే అది కూడా పోతుందని భయం. కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే, భార్యను ప్రేమిస్తూ మాట్లాడండి, ప్రేమగా ఉండండి. నేను చెప్పక్కర్లేదు, చేసి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు. నేను అలాంటివి చెప్పాను. కుటుంబం స్త్రీ కలిసిమెలిసి ఉండాలనే అనుకుంటుంది, సంప్రదాయంగా ఉండాలనే అనుకుంటుంది. దాన్ని దాటేసి తెంపేసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చింది అంటే ఎంత విరక్తి కలిగితే, అక్కడ ఎన్ని బాధలు ఉంటే బయటకు వస్తుంది. అమ్మ, నేను సంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకోమని సందేశం ఇస్తూ మళ్ళీ నేను కొంచెం పక్క అనుకోకుండా వచ్చేస్తాను. మీరు జాగ్రత్తగా, ఎందుకంటే సంప్రదాయం లేని చోట ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్డు మీద బతుకులు అయిపోతాయి. భగవంతుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను చదువుకుని వీళ్ళపోతే బతుకుతున్నాను. స్త్రీకి రక్షణ లేకపోతే కొంచెం కష్టమైన విషయం. ఏ ఒక్కళ్ళు విడాకులు తీసుకుని బయటికి రాకండి, వాళ్ళతోటే ఉండాలి. ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు రక్షణ ఉంటారు, వాళ్ళతోటి సంతోషంగా జీవితం 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఏ ఒక్కటి ఏదో మంచో చెడో కర్మ కాలి బుద్ధి సరిగా లేక మాయలో పడి బయటకు వచ్చిన దానికి ఇవాళ చాలా కష్టాలు పడ్డా. ఇంకా ఏడవలసిన పని జీవితంలో రావట్లేదు. చదువుంది నా దగ్గర, నా వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్ని దారులు చూపిస్తున్నాడు. అందువల్ల నిశ్చింతగా భగవత్ సేవలో నేను బతుకుతాను. స్త్రీ ఈ రకమైన ఆలోచన చేసినటువంటి స్త్రీని ఎవ్వరూ ఆపలేరు. స్త్రీలో ప్రేమాస్పదమైనటువంటి ఆ స్త్రీని ప్రేమగా చూసుకుంటే ఉంటుంది. ఆమెను హింస చేసినాడు ఏ స్త్రీ భరిస్తూ మాత్రం ఉండదు. ఇది సీతా సావిత్రుల కాలం కాదు. కాబట్టి స్త్రీని గౌరవంగా చూడడమే మంచిది. అంతేకాని ఏముందని అక్కడ ఏముంది? ఏమీ లేదు, నథింగ్. అయినా కానీ ఓపిక పట్టావు. ఈ అసమర్థతని నువ్వు వెళ్ళిపోయి చస్తు. వెళ్ళిపోయాను, నాకు నచ్చిన చోటుకు పోయాను, నాకు నచ్చినట్టు బతుకుతాను. హూ ఆర్ యూ? నువ్వెవడై నన్ను అడగడానికి? నన్ను క్వశ్చన్ చేస్తారు. 20 సంవత్సరాల్లో ఏం కష్టపడ్డావని అడిగారా? నువ్వు వాడితో పోయావు, వీడితో పోయావు. నీ పెళ్ళం ఎవరితో పోకుండా చూసుకోండి. స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి, మర్యాదగా మాట్లాడండి. వేదికల మీద కాదు, సంసారంలో. ఎంతమంది భార్యను చూసాను. పెద్ద ప్రొఫెసర్లు నాకు చూశాను. ఎంత ప్రేమగా చూస్తున్నారండి భార్యల్ని. అడిగింది కొంచెం ప్రేమేనా? నిన్నెవడు ప్రేమిస్తాడే డాష్ అంటే ఎందుకంటే అక్కడ ఎవత్తు ఉంటుందండి. ఉండవలసిన అవసరమే ఉంది. లేదు, వచ్చేసాను. బాధలేవో కాలం పడ్డాను. బాబా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల కొద్ది రోజుల క్రితమే అన్ని బంధాలు విడిపోయాయి. ఇప్పుడు నేనుగా
నా వల్ల ఎవరికి ఉపకారం ఉందో, నేను ఎవరికి సేవ చేయగలనో వాళ్ళు చేసుకుంటాను, చాలా సుఖంగా బతుకుతున్నాను. కాబట్టి స్త్రీని గౌరవించండి. మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది. అమ్మ తల్లులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీ అందరికీ కూడా 10 కాలాలు చెట్టు నీడ కిందే బతకండి, ఎండిపోయిన చెట్టు కింద నాలో పరుగులు పెట్టక్కర్లేదు. అందువల్ల నా నీడని నేను వెతుక్కుంటున్నాను. ఈ వాగే సన్నాసులు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఇంతకంటే కఠినంగా అయిపోతుంది ఆ పరిస్థితి. ఇంకా నేను దేనికి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మర్యాదస్తులైనటువంటి పురుషులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంత ప్రేమగా చూస్తున్న స్త్రీలను, భార్యల్ని చూశాను, కళ్ళారా చూశాను నేను. వాళ్ళు ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు. ఈ అసమర్థమైనటువంటి ఈ సన్నాసుల దగ్గర ఉండలేక బయటకు వచ్చేస్తారు అన్నమాట. అది అసమర్థత. అంతే వాళ్ళు ఒళ్ళు కొవ్వి కాదు, ఒళ్ళు కొవ్వి పిల్లలున్న స్త్రీ బయటకు రాదు రాదు రాదు. స్త్రీకి గౌరవం తెలుసు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవటం